శ్రీమాత్రే నమః. అమ్మ, శ్యామల నవరాత్రుల గురించి జనవరి 30 నుంచి ఈ సంవత్సరం 2025 జనవరి 30వ తారీఖు నుంచి శ్యామల నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కారణంగా మనం గత కొన్ని రోజులుగా అనేక వీడియోలు చేశాము అమ్మవారి గురించి చెప్పడానికి. అమ్మవారి గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువే, కానీ ఏదో నాకు తోచినటువంటి 4 ముక్కలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. నాకు మదిలో స్ఫురించినటువంటి విషయాలు. కానీ సమయం చాలా తక్కువ ఉన్నందున ఇంకా అమ్మ గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా తనివి తీరదు, ఇంకా చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ 2 రోజుల్లోనే మాఘ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇక్కడతోని మనం డైరెక్ట్గా పూజా విధానంలోకి వెళ్ళిపోదాము. పూజా విధానం ఎలా చేయాలి, సులువుగా చేసుకునే విధానం చెప్పదలుచుకున్నాను. చాలామంది చాలా రకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే అమావాస్య దాటిన తర్వాత పాడ్యం నుంచి నవమి వరకు వచ్చే రాత్రుల్ని నవరాత్రులుగా కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది ఏంటంటే 9 రోజులు 9 రాత్రులు కంప్లీట్ చేయాలని కొంతమంది భావిస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ నవమి దశమి వరకు కూడా ఉంచాలి. నవమి అయిపోయిన తర్వాత వచ్చే దశమి రోజు కూడా మనం పూర్తిగా ఉదయం సాయంకాలం కూడా పూజ చేసిన తర్వాత ఉద్వాసన చెప్తాము. అయితే 9వ రోజు అయితే ఉద్వాసన చెప్పము. 9 రాత్రులు పూర్తి అవ్వాలి. తిథులతో సంబంధం లేకుండా 9 రాత్రులు పూర్తి అయిన తర్వాత 10వ రోజు ఉదయం కానీ సాయంకాలం కానీ మనం పూజ చేసి నివేదన చేసిన తర్వాత అప్పుడు మనం ఉద్వాసన చెప్తాము అమ్మవారికి. అయితే ఇవన్నీ కూడా కలశం అఖండ దీపం పెట్టుకునే వాళ్ళకి కాబట్టి మనకు కాదు. మనం సులువుగా చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇప్పుడు సులువుగా ఎలా చేయాలి ఏంటి అని అంటే, మనం ఎప్పట్లాగే మరి మిగతా దుర్గా నవరాత్రుల్లో ఎలా చేసామో అలాగే ఈ శ్యామల అమ్మవారికి కూడా మన ఇంట్లో ఏదైనా దేవీ దేవతల ఫోటోలు ఉంటే పెట్టుకుంటాము. అమ్మవారి ఫోటోలు ఏమైనా ఉంటాయి కదా, లలిత అమ్మవారు కానీ దుర్గా అమ్మవారు కానీ ఏమైనా ఫోటోలు ఉంటే పెట్టుకోవచ్చు. లేదు మాకు శ్యామల అమ్మవారివే పెట్టుకోదలుచుకున్నాము అని అనుకుంటే అది తెచ్చుకొని పెట్టుకోండి, మీ ఇష్టమే. లేదు ఏదైనా పర్వాలేదు అనుకునేటప్పుడు అమ్మవారి ఫోటో మన ఇంట్లోని లలిత సహస్రనామం ఎలాగా చేస్తాం కాబట్టి అమ్మవారి ఫోటో ఉంటుంది కాబట్టి అది పెట్టుకోవచ్చు. అఖండ దీపం తర్వాత కలశం లేకున్నా మామూలుగా అమ్మవారి ప్రతిమ ఏదైనా లలిత అమ్మవారిదైనా దుర్గా అమ్మవారిదైనా లేదంటే శ్యామల అమ్మవారిదైనా మనం తెచ్చిపెట్టుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత దానికి మనం షోడశోపచార పూజలు అంటే కంపల్సరీ మనం నియమనిష్టలు పాటించాలి. కాబట్టి మనకి ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి అందరూ మాటికి నవరాత్రి అని అంటే ఇంట్లో చిరాకు పడతారు. కాబట్టి మనం సులువుగా చేసుకునే విధానం కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారికి 22 పూటల అంటే ఇరు సంధ్యల్లో ఉదయం సాయంకాలం తెల్లవారు సూర్యోదయానికి పూర్వం తర్వాత సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఇరు సంధ్యల్లో కూడా మనం షోడశోపచార పూజలు అంటే ఆవాహన చేస్తే మళ్ళీ నియమనిష్ట ఉండాలి కాబట్టి షోడశోపచార పూజలు కాకుండా పంచపూజ చేసుకుందాము. పంచపూజ అంటే మీకు తెలుసును కదా, లలిత సహస్రనామంలో ఉంటుంది కదా, మొదటినే ధ్యాన శ్లోకాలు అయిపోయిన వెంటనే లమిత్యాది పంచపూజ ఉంటుంది కదా, ఆ రకంగా మనం పంచపూజ చేస్తాం. పంచపూజ అంటే గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు అవి సమర్పిస్తాము. అమ్మవారికి ఎటువంటి అలంకరణలు ఏమీ అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటివి పువ్వులు, అక్షింతలు, కుంకుమ మనం ఏర్పాటు చేసుకుంటాం. లేదు శ్యామలాదేవి మీకు ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్లు పెడతాను. ఆ పీడిఎఫ్ చూసుకుంటూ మీరు శ్యామల అమ్మవారి అష్టోత్తరం తర్వాత సహస్రనామావళి తర్వాత శ్యామల దండకం ఈ 3 పీడిఎఫ్లు పెడుతున్నాను. మీకు తోచిన విధంగా మీరు చేయగలరు. లేదు మాకు ఇవన్నీ వద్దండి, నేను ఇంకేదైనా చెప్పండి సులువుగా ఉండే పద్ధతి అంటే మనకి ఎప్పట్లాగా లలితాపారాయణ చేసుకోవచ్చు. లలితాపారాయణ చేసుకొని 2 పూట్ల మనం అమ్మవారికి పంచపూజ నిర్వర్తించిన తర్వాత ఇంకా నైవేద్యాలు అని అంటే నైవేద్యాలు మనకు తోచినటువంటి పళ్ళు, కాయలు, తర్వాత జామకాయలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మాతంగి అమ్మవారికి వీలైనంత మటుకు జామకాయలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. జామకాయలు దొరకపోతే దానిమ్మ పళ్ళు మిగతా ఉంటాయి కదా,
మీకు ఏవి తోచినటువంటి పళ్ళు కాయలు ఏవైనా నైవేద్యం పెట్టి మీరు వాటిని స్వీకరించండి. తర్వాత ఇంకా మనకి ఇంకేం కావాలన్నా ఇంట్లోనే మనం ఏం చేసుకుందామంటే మన ఓపిక మన తీరిక మన భక్తి శ్రద్ధ సమయం వెచ్చించి మీకు ఏది కావాలంటే అది చేసి అమ్మవారికి మీ మనసుకు తోచినటువంటిది అమ్మ మీకు కోరుతుంది అని అంటే ఎవరి రూపంలో వచ్చి కాదు, మీ మనసుకు అనిపిస్తుంది ఇవాళ ఇది చేస్తే బాగుండు, ఇవాళ ఇది చేస్తే బాగుండు. కానీ గంటలు యూట్యూబ్లో సెర్చ్ చేసి లేదంటే ఇంకెక్కడ ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని వీళ్ళు అవసరం లేదండి. అలాగేం కాదు, భక్తితో మనం ఏం పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి. అమ్మతో ఎంత సమయం గడిపామన్నదే ముఖ్యము, ఏం పెట్టామన్నది కాదు. తర్వాత తమలపాకు మీద తేనె 2 చుక్కలు వేసి పెట్టండి నైవేద్యంగా. అమ్మవారికి అదే ఇష్టం. ఈ శ్యామల అమ్మవారికి జామకాయలు తమలపాకు మీద తేనె నైవేద్యం వేసి పెట్టండి. అవి మీరు ఎక్కడ పడేయవద్దు, మీరు స్వీకరించండి. పడేయవద్దని అంటే మీకు ఎక్సెస్ అయిపోయినవి గంగలో గడిపేయడం కానీ లేకపోతే మొక్కల్లో పడేయడం కానీ కాదు. కంపల్సరీ అమ్మవారికి పెట్టింది ఎక్కువ నైవేద్యం కాకుండా కొంచెం నైవేద్యాలు పెట్టండి. అది మీరు స్వీకరించి తర్వాత ఈ 10 రోజులు అంటే 9 రోజులు అనుకున్నాం కదా, నవరాత్రులు అయిన తర్వాత 10వ రోజు మీరు సాయంకాలం కూడా పూజ చేసిన తర్వాత ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన అంటే ఇప్పుడు మీరు షోడశోపచార పూజలు చేయట్లేదు కాబట్టి అమ్మవారి పటాన్ని కొంచెం కదుపుతారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మీ పూజ మీరు చేసుకుంటారు. అంతే, అంతకుమించి దీనికి పెద్ద విచిత్రం ఏమీ కాదు. దీనికోసం మీరు ఎక్కువ హైరాణ పడిపోవాల్సిన పని లేదు. కాకపోతే ఈ 3 కేటాయించండి. ఏ 3 కేటాయించాలి? భక్తి, శ్రద్ధ, సమయము. ఈ 3 కేటాయిస్తే చాలు అమ్మ పూజకి. దానికోసం మీరు ఖర్చు ఏం పెట్టవసరం లేదు. మనసును నిలపాలి. మనసును నిలబెడితే మీకు అన్ని పనులు సజావుగా సాగుతాయి. తర్వాత ఈ కార్యక్రమం చేద్దాము అనుకునేటప్పుడు మాత్రం ఒకసారి గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి మీరు అణిగి తీసుకొని రండి. అన్నీ కూడా చాలా బాగా సజావుగా సాగుతాయి. శ్యామల అమ్మవారి అష్టోత్తర శతనామావళి స్తోత్రం, తర్వాత సహస్రనామావళి, తర్వాత శ్యామల దండకం, ఈ 3 కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోని పీడిఎఫ్లోని కిందన ఇవ్వబడతాయి. మీకు చూసి మీరు చేసుకోవచ్చు. లేదంటే లలితా పారాయణ చేసుకొని తరించండి. శ్రీమాత్రే నమః. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.